గైస్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ పనిగా సందర్భం అనుకుంటున్నా. నేనైతే మళ్ళీ ఇంకొక రిస్కర్ వీడియోతో అయితే మీ అందరి ముందుకు అయితే వచ్చేసాను అనమాట. సో అందరికీ వెల్కమ్ కమ్. సో కమ్ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో నేనైతే ఇక్కడ కొండల మీద అయిపోయాను కదా. సో నేనైతే అక్కడ ఫోన్ దొరికింది కదా పోలీస్ స్టేషన్లో. ఆ ఫోన్తో అయితే ఒక హౌస్ బుక్ చేసా. అండ్ కొంచెం ఉంది, హౌస్కి వెళ్ళిన తర్వాత చెప్దాం. సో హౌస్ అడ్రస్ అయితే ఇంకా మన గూగుల్ మ్యాప్ని అయితే ఫాలో అయిపోతున్నాం. ఇంకా అది ఎక్కడికి పోతే మనం అక్కడికి పోవడమే. ఓకే, పర్లేదు. ఓకే, సక్కంగా వెళ్ళాలి. అయ్యో ఇప్పుడు పడిందండి చెట్టు, ఇందాకెప్పుడో గుర్తుతే. సర్లే మనకి అందుకు. ఇక్కడైతే రైట్కి వెళ్ళాలి. ఓ అయ్యో బాబోయ్. అండ్ ఆ ముందు కనిపిస్తున్నది మన హౌస్ అనమాట. సో అయ్యో, ఇది ఎక్కిద్దా? షిట్, ఇది ఎక్కట్లేదు అబ్బు. సో ఆ గట్టు ఉంది చూడండి. సో ఆ గట్టు అయితే ఎక్కించాలి. అదిగో ముందుకు పెట్టి ఓ రాయన డస్ట్బిన్ గుద్దనయ్యచ్చి. నాకు తెలిసి ఇప్పుడు అయిపోద్ది. అంత అయిపోయింది గైస్. ఫూ. ఈ బ్లూత్ వచ్చేసి మన పార్కింగ్ ప్లేస్ అనమాట. సో మీరు కొంచెం వేరేది అనుకునేది. సో ఓకే, నైట్ అయిన తర్వాత అయితే మీకు ఒక పని చేయాలి. సో నైట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో గైస్ నైట్ అయితే అయిపోయింది. ఏంటంటే నా ఓల్డ్ హౌస్ ఉంది కదా, పెద్ద హౌస్, అక్కడైతే ఫార్చునర్ ఉండేది. ఇంటి వెనకాల ఇంకో కార్ ఉందన్నమాట నాకు. సో ఇప్పుడైతే వెళ్ళి ఆ కార్ తెచ్చుకున్నా. ఎందుకంటే పోలీస్ కార్ వాడితే ఈజీగా తెలిసిపోద్ది సైరన్. సో నైట్ టైం అంటే ఎందుకు వెళ్తారా అంటే తెలుసు అలా అక్కడ అబ్బా స్కిడ్ ఏమైనా పడిందా గైస్. సో నైట్ టైం ఎందుకు వెళ్తారా అంటే తెలిసి పొద్దునంటే అలా యాక్టివ్గా ఉంటారు, వేసేస్తారు నన్ను. అందుకే నైట్ టైం వెళ్తున్న వాళ్ళు అయితే పండుకుంటారు కాబట్టి. సో ఓకే, ఈసారి వర్క్ అవ్వలేదబ్బా స్కిడ్. ఇందాకైతే సూపర్ పడ్డది. సో ఇంటి బ్యాక్ సైడే. సో ఇంటి బ్యాక్ సైడ్కి అయితే అంటే గెస్ చేయండి గెస్. కారు అంటే గెస్ చేయండి. అదే మన టార్జాన్, రెడ్ కలర్. సో ఓకే, మన దగ్గర అయితే స్టిక్కీ బాంబ్ ఉంది కదా. సో ఆ స్టిక్కీ బాంబ్ వేసి ఎవరినైనా అయ్యో బయట గోడలు ఇరుక్కుపోయినయ్యో సఫికేటింగ్ షీట్. ఏం సఫికేటింగ్ గైస్, కొంచెం పక్క పెడదాం. ఊపిరాడ చచ్చిపోతాను నేను. సో మన దగ్గర స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి కదా, స్టిక్కీ బాంబ్ అయితే తినేసి పిలిచేద్దాం అన్నమాట. స్టిక్కీ బాంబ్ వేసేసాం. కొంచెం ముందుకెళ్ళి అయితే పేల్చేద్దాం. సో స్టిక్కీ బాంబ్ యాక్టివేట్. షాకబూమ్. అబ్బా సినిమాటిక్ లెవెల్ ఏమన్నా ఎగిరిందా? ట్రై చేద్దాం అబ్బాయి ఈసారి. ఏమన్నా కేజీఎఫ్లో వరుసగా ఎగురుతాయి కదా, సో అదైతే ట్రై చేద్దాం ఎప్పుడన్నా ఒకసారి. ఓకే, సో మనమైతే మన టార్జన్ కార్ అయితే వేసుకుని వెళ్ళిపోతున్నాం. బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ వచ్చి పట్టించుకోకండి. ఓకే, తీసుకెళ్ళిపోయి మన ఇంటి దగ్గర పెట్టడం ఇది. ఎస్, తీసుకెళ్ళిపోయి మన ఇంటి దగ్గర పెట్టేస్తే ఓ పని అయిపోద్ది. మళ్ళీ పొద్దున అయిన తర్వాత అయితే ఇంకో పని ఉంది మనకి. సో ఆ పని చేసి వీడైతే ఎంజాయ్ చేద్దాం. సో డ్యామేజ్ ఏమవ్వాల. సో డ్యామేజ్ అయితే ఏమవ్వలేదు. ఇంటికి వెళ్ళిపోతాం. నిద్ర వచ్చేస్తుంది నాకైతే. నాకంటే నాకు గేమ్లో క్యారెక్టర్. ఓకే అయ్యో. ఓకే, డోర్ వేసుకుందాం, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. వేసేసా. ఎస్, డోర్ వేసా. సో కార్ని అయితే పేల్చేసాం, మీకు తెలిసింది. సో ఫాస్ట్గా అయ్యో అయితే నాకు తెలిసి ఫాస్ట్గా రావాలి. వెనక్కి వెళ్ళి ఫాస్ట్గా వచ్చారన్నమాట. అమ్మయ్య ఎక్కింది. బ్లూ కలర్ దాని మీద అయితే పార్కింగ్ అనమాట. సో అక్కడైతే పార్క్ చేసేద్దాం. సో అలాంటప్పుడే ముందుకెళ్ళి కొంచెం సైడ్కి అదే లైట్ ఆన్ చేస్తాను. సో కొంచెం కనపడట్లేదు. ఓకే, ఇరుక్కుంది. సో తీసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, దీని అయితే తీస్తాను నేను. సో పార్కింగ్లో అయితే పార్క్ చేస్తా. కొంచెం మనకి చాలు ఇంకా పొద్దునైన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. అంటే ఇప్పుడు కాదులే. సో అయితే బెడ్ అదే ఇంట్లోకి వెళ్ళిపోతున్నా. బెడ్ అయితే కింద ఉంది. సో పడుకుని పొద్దునైన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం అనమాట. సో ఓకే గైస్, పొద్దునైతే అయింది.
నేనైతే స్కూటీ రెంట్కి తెచ్చుకున్నా. సో అదేంటంటే నేను కొత్త బైక్ కొన్నా. బైక్ చూస్తే షాక్ అయ్యి షేక్ అవుతారనమాట మీరు. సో అదేంటంటే చెప్పండి, బైక్లు అంతా మీరే చూడండి. దీనికి పైన ఉందన్నమాట. సో ఈ స్కూటర్ అయితే రెంట్ తెచ్చుకున్నా. మళ్ళీ మన కార్ వేసుకొచ్చి బైక్ అక్కడ పార్క్ చేసి మళ్ళీ మన కార్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మన కార్ వేసుకొని పెద్ద గోల. అయ్యో అమ్మ, నేను అక్కడ ఇంకా అది ఎక్కేసి కింద పడిపోతా అనుకున్నా. సో లక్కీలు ఎక్కలేదు. ఇంకా స్కూటీ బాగుంది కబ్బా, సైలెన్సర్ పెద్దగానే ఉంది. దాని పేరేంది, ఎగ్జాస్టర్ అంతే కదా, ఏమో అంతే అనుకుంటా. సో దీనికైతే ఫాస్ట్ స్పీడ్ మామూలుగా లేదు. దీని పేరు వచ్చేసి ప్లెజర్ అనమాట. సో రెండుకైతే తెచ్చుకున్నా. చెప్పి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో ఇదే మన బైక్. సో కవాసాకి నింజా H2R అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓన్లీ 2 సబ్స్క్రైబర్స్ అంతే అయిపోద్ది. జస్ట్ 2 చూసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఇద్దరే 550 అయిపోద్ది. సో వీడియోకి లైక్ కూడా చేయాలి. ఇప్పుడు దాకా ఎవరు చూస్తున్నారు. సో వీడికైతే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నేనైతే బైక్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను. మధ్యలో ఏం జరిగితే నాకు సంబంధం లేదు. ఓకే, నేను ఇంకొక ప్లాన్ ఉంది నాకు. సో ఫస్ట్ అయితే అది చేయాలి. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. గైస్ టెర్రర్స్ ఎక్కి ఒకసారి లుక్ అయితే చూపిస్తా. లుక్ అంటే పెద్దగా బీస్ట్ లెవెల్ అంటే ఏం లేదు. సో లుక్ అయితే సింపుల్గానే ఉంటుంది. సింపుల్ లుక్, జస్ట్ సింపుల్ అనమాట. అయ్యా మీకు ఆల్రెడీ విండో నుండి కనిపించేసినట్టుంది. అంటే లుక్ కూడా కాదు, జస్ట్ పైనుండి చూపిస్తున్నాను అనమాట. సో పైనుండి చూపించి ఇప్పుడైతే పైన ఎండ్ చేసేస్తా. వారు నాయన పైకి ఎక్కండ్రా బాబు. ఇక్కడే సగం టైం ఎగిరిపోతుంది. అంతే ఎక్కేసాం గైస్ టెర్రస్. ఓకే, ఇప్పుడు లుక్ చూపిస్తా. ఫస్ట్ దీనికైతే కింద పడ్డాలి, కనపడినట్టుంది అదే గైస్. సో గైస్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. సో అలా ఒకసారి లుక్ చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓన్లీ 2 సబ్స్క్రైబర్స్ 550 అయితే కంప్లీట్ అయిపోద్ది. అందరికీ బై బాయ్.